దేవుని వాక్యం యథార్థమైంది. మనిషి అసత్యాలు నమ్ముతాడు, ఏవో కొన్ని పుస్తకాలు చదువుతాడు, యూట్యూబ్లో ఏదో పనికిమాలిన వీడియోలు చూసుకొని ఇన్స్పైర్ అయిపోయి అవి యథార్థమైంది అనుకుంటున్నాడు. కానీ ప్రియమైన వారులారా వినండి, మనుషుల చేత రాయబడిన పుస్తకాల్లో కల్పితం ఉంది, కానీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో మనం చూస్తున్న వీడియోలో అసత్యం ఉంది. కానీ ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యములో మోసం లేదు, ఆయన వాక్యములో అబద్ధము లేదు, ఆయన వాక్యములో అసత్యము లేదు. ఆయన వాక్యము యథార్థమైనది. నిజంగా ఈ వాక్యము యథార్థమైనది అనడానికి రుజువు ఏంటంటే, వాక్యము కూడా దేవుడిని ఏం చేస్తుందంటే ప్రత్యక్షపరుస్తుంది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, వాక్యమే శరీరధారే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన ఏం చేస్తున్నాడంట, నివాసము చేస్తున్నాడంట.